కడప జిల్లా జమ్మలమడుగు కొంతకాలం క్రితం ఫ్యాక్షన్ అజెండాతో బ్రతికిన ప్రాంతం చడిపిరాల. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చడిపిరాల ఆదినారాయణ రెడ్డి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున, 2014లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి అధికార టీడీపీలోకి ఫిరాయించారు. టీడీపీ నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి చేతిపై 12,000 ఓట్లతో గెలిచి అధికార టీడీపీలోకి జంప్ అయ్యారు. అయితే టీడీపీలోకి ఫిరాయించడం, వైసీపీపై విమర్శలు గుప్పించడంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓ మహిళా జడ్పీటీసీ విషయంలో రాద్ధాంతం చేయడంతో నియోజకవర్గ ప్రజలు ఈయనను ఎదురు తిరిగారు. మంత్రి కోసం విలువలకు తిలోదాకలిచ్చి పదవి చేపట్టినాటి నుంచి ఈయనపై జిల్లా వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇటీవల ఆయన సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో నవనిర్మాణ దీక్షలో కనీసం పట్టుమని 10 మంది కూడా హాజరు కాకపోవడంతో ఆయన పట్ల ఉన్న వ్యతిరేకత అర్థమైంది. మంత్రి అయిన తర్వాత కూడా జిల్లాకు, నియోజకవర్గానికి ఏమాత్రం డెవలప్మెంట్ చేయలేకపోవడం, సొంత అనుచరులకు కూడా పనులు చేయించుకోలేకపోవడంతో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరోవైపు ఆయన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరేందుకు సంసిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈయనకున్న ప్లస్లు తమ ప్రాంతం రాయలసీమ గురించి పోరాడడం, అనుభవం కలిగిన నేతగా పేరుండడం. మరి మైనస్లు చూస్తే అవకాశవాద రాజకీయాలు చేయడం, గెలుపునిచ్చిన పార్టీ, ఆ పార్టీ అధినేతపై విమర్శలు చేయడం, నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచడం, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, టీడీపీపై వ్యతిరేకత,